రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించినమన్నారు. రాష్ట్రాన్ని సేఫ్టీ తెలంగాణగా మారుస్తామంటున్న మంత్రి మహేందర్ రెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరల్డ్ వార్ జరిగితే ఎంతమంది చనిపోతారో ప్రతిరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగే యాక్సిడెంట్ లో అంతే సంఖ్యలో చనిపోతున్నారు. అయితే సేఫ్టీ తెలంగాణగా మార్చేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది, ప్రస్తుతం రోడ్డు ప్రమాదాల నివారించేందుకు కూడా జరుగుతున్న కార్యక్రమాలతో కూడా మనతో మాట్లాడేందుకు రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే రోడ్డు ప్రమాదాలు కూడా చాలా విరివిగా ఎక్కువ జరుగుతున్నాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. చాలా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇట్లా జరుగుతుంది. అందులో తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా ప్రతిరోజు నిత్యం ఈ ప్రమాదాల్లో కూడా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. వీటన్నిటి నుంచి నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో 82 లక్షల నుంచి కోటి వరకు వాహనాలు ఉన్నాయి. మరి ఎక్కువ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి ప్రదేశాలన్నీ కూడా గుర్తించినాం. మరి తెలంగాణ రాష్ట్రంలో మరి సంవత్సరానికి 7,000 మంది కూడా చనిపోవడం జరుగుతున్నది. కానీ రోజు రోజుకు అది తగ్గించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న రోడ్ సేఫ్టీ మీద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసులో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ కూడా వారు కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కొంచెం తగ్గించడం కూడా జరిగింది. మరి ఎక్కడైతే ఆర్ఎంబీ రోడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయో అట్లాంటి ప్రదేశాలు గుర్తించి అక్కడ యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కువ యువకులే చనిపోతున్నారు. 2 వీలర్స్ మీద కానీ హైవేల మీద ఎక్కువ చనిపోతున్నారు. మరి ఆ ఎక్కువ వేగం పోకుండా కూడా మరి దాన్ని కూడా అట్లాంటివి అరికట్టాలని చెప్పి కూడా నిర్ణయాలు కూడా నిన్న తీసుకోవడం కూడా జరిగింది. నిన్న సేఫ్టీ కమిటీలో కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ల మీద కావచ్చు, నివారణకు కావచ్చు, ఇంకా ఎలాంటి మార్గాలు చేస్తున్నారు. ఈ కమిటీ మీటింగ్లు కూడా ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. దీన్ని అవగాహన పెంచేందుకు కూడా స్కూల్ పాఠ్యాంశం కూడా మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఎట్లా చేయబోతున్నారు? ఇప్పుడు హైవే మీద ఉన్నటువంటి వైన్ షాపులు ఉన్నాయి కూడా, అవి కూడా తీసేయాలని చెప్పేసి నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా, ఎందుకంటే అంబులెన్స్లు ఎక్కువ కావాలని చెప్పి ఇప్పుడున్నటువంటి మరి అంబులెన్స్ సరిపోవు కాబట్టి అవి కూడా ఎక్కువ చేయాలని చెప్పేసి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హైవే మీద ఎక్కువ బాధ్యత చెప్పి అక్కడ వెహికల్స్ కూడా ఎక్కువ అరేంజ్ చేసి ఎక్కడైతే వేగంగా పోతున్నటువంటి వెహికల్స్ ఉన్నాయో దాన్ని ఒక 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దాని పరిధిని బట్టి ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చార్మినార్ ప్రాంతంలో రద్దీ ఉన్నటువంటి ప్రదేశాలు, వరంగల్లో రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏ విధంగా వేగాన్ని తగ్గించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు ముందు కూడా మరి హైవేల మీద ఎన్ని కిలోమీటర్లు పోగాలి అట్లాంటివన్నీ కూడా నిర్ణయం తీసుకొని చేస్తాం. సార్ చివరిగా అంటే ప్రజలకు కూడా ఏం చెప్తారు? అంటే సేఫ్టీకి సంబంధించిన దాంట్లో కూడా చాలా రూల్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళకి మీరేం చెప్పారు? ఈ రోడ్ సేఫ్టీ మీద ఎక్కడైతే యాక్సిడెంట్లు అవుతున్నాయో ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిన అవసరం ఉన్నది. స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్ దీనికి అధ్యక్షతను కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఏదైతే మీటింగ్ పెడుతున్నారో అది చాలా మంచి కార్యక్రమం. దానిలో అందరూ కూడా పాల్గొనాలి. యాక్సిడెంట్ కాకుండా ఈ యాక్సిడెంట్లో ముఖ్యంగా యువకులు చనిపోతున్నారు. వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అమాయకులు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ఆటోలు కానీ కొన్ని వ్యాన్లలో కూడా ప్రయాణం చేసి అనుభవం లేనటువంటి డ్రైవర్లు, తాగి నడుపుతున్న డ్రైవర్లు ఏవైతున్నారో అట్లాంటి ప్రదేశాలు ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా అరికట్టి ఈ డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇది యాక్సిడెంట్ రహిత తెలంగాణ కూడా మార్చేందుకు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలి. ప్రమాదాలను నివారించి నిండు ప్రాణాలను కాపాడే విధంగా కూడా అందరూ ముందుకు రావాలంటూ కూడా మంత్రి మహేందర్ రెడ్డి కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.